హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించి 100% స్ట్రైక్ రేట్తో కూటమిని అధికారంలోకి తెచ్చి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా తెలంగాణపై పంజా విసడానికి సిద్ధమయ్యారా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు అంటే జూన్ 2వ తేదీన హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక సమ్మేళనం నిర్వహించబోతుంది. అయితే ఏపీ ఎన్నికల తర్వాత తెలంగాణలో జనసేన ఉనికిపై వస్తున్న విమర్శలకు, తనను టార్గెట్ చేస్తున్న ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇవ్వడమే కాదు, ఇక్కడ జనసేనను కేవలం నామమాత్రపు పార్టీగా కాకుండా ఒక నిర్ణయాత్మక శక్తిగా మార్చడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య నడుస్తున్న త్రిముఖ పోరులోకి పవన్ కళ్యాణ్ తన త్రిశూల వ్యూహంతో ప్రవేశిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏపీ సరిహద్దు జిల్లాల్లో జనసేనకున్న బలమైన యువ ఓట్ బ్యాంక్, సెటిలర్ల మద్దతుతో పాటు తెలంగాణలో అత్యంత కీలకమైన మున్నూరు కాపు సామాజిక వర్గ ఓట్లు గనక జనసేన వైపు మెళ్లితే రాష్ట్రంలో కనీసం 4 నుంచి 5% ఓటింగ్ సాధించినా అది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అసలు ఈ 5% ఓట్లు ఎవరి ఖాతా నుంచి మళ్ళుతాయి, ఎవరి కొంప ముంచబోతుంది? దాంతోపాటుగా గత కొన్ని రోజులుగా జనసేన పైన వస్తున్న ఆరోపణలు, ఒక చెరువు కబ్జా గురించి వస్తున్న ఆరోపణలు, దాంతోపాటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలు, ఇలాంటివన్నీ కూడా తెలంగాణ రాజకీయాలతో పాటు తెలంగాణ ఉద్యమకారులని వీళ్ళందరినీ ఒకంత ఆవేశంగా రేకెత్తిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రేపటి సభకి అనుమతి డౌట్గానే కనిపిస్తుంది అనేది ప్రస్తుతానికి అనుకున్న ఒక బ్రేకింగ్ న్యూస్. మరి రేపు సభ జరిగిద్దా లేదా, అసలు జరిగితే ఆ సభలో ఏం జరగబోతుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్ సో మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడటానికి రాజు గౌడ్ గారు ఉన్నారు, టీపీసీసీ నాయకులు. రాజు గౌడ్ గారితో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రాజు గౌడ్ గారు నమస్తే అండి. రామచంద్ర ఓటీపీసీ నమస్కారం అండి. సారీ, రామచంద్ర గౌడ్ గారు. అయితే ఇప్పుడు ఇందాక సాయంత్రం పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు, కొన్ని కాంట్రవర్సీ వ్యాఖ్యలు కూడా చేశారు. ఫస్ట్ పొన్నం గారు అడుగుతుంది ఏంటంటే, గతంలో తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు ఉపవాసం ఉన్నామని చెప్పిన మీరు ఆ రోజు అలాంటి మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది, వాటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతే మీరు తెలంగాణలో అడుగుపెట్టండి అని చెప్పి మాట్లాడారు. దాంతోపాటు ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు, సినిమా వాళ్ళు అట్లా ఇట్లా ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి సభతో మీ ఓట్ బ్యాంక్ ఏమన్నా నష్టం వాటిల్దని భయంతో అలాంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు మనం? లేదండి, ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు వాళ్ళ తోటలు, చెరుకు తోటలు, మామిడి తోటలు తెలంగాణ దిష్టి తగిలి చెడిపోయాయని రకంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. రాజకీయ నాయకులైనా ఎవరైనా మాట్లాడాల్సింది ఎంత ఎగిరితే అంత అన్ని రకాలుగా అభివృద్ధిలో ఉండాలి. అన్ని ప్రాంతాల వాళ్ళ అభిప్రాయాలకు నష్టం జరగకుండా, మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఈ నాయకునికైనా ఉన్నది. ఆయన ఏ ఉద్దేశంతో టెంప్ట్ అయి మాట్లాడా, ఈ రకంగా మాట్లాడా, ఆయన మాట్లాడడం అనేది తప్పు మాట్లాడినప్పుడు, ఈ ప్రాంతవాసులను దూషించినప్పుడు ఆ రకంగా మాట్లాడి ఒక దిష్టి తీసిన బొమ్మ వాళ్ళ దిష్టి తరిగిందనే రకంగా మాట్లాడినప్పుడు ఆయనకు ఏ హక్కుతో మాట్లాడగలుగుతాడు? అది పద్ధతి కాదు కదా. దానికి ఫస్ట్ జవాబు చెప్పాలి. అనుకోకుండా జరిగిందా అన్నదానికి నేను తప్పు క్షమించాలని అడిగిన తర్వాత తెలంగాణ ప్రజలు వాళ్ళు క్షమాపణ కోరినప్పుడు వాళ్ళకి ఛాయిస్ ఇస్తారు, లేకుంటే తిరగబడతారు. వాళ్ళకి కావాల్సింది ఇంకోటి. ఇక్కడ మాకు కావాల్సింది ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని రకంగా ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి, ప్రజాప్రభుత్వానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాజకీయంగా కామన్ ప్రజాస్వామ్య వ్యవస్థలు పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, అధికారంలో ఉండొచ్చు. ఇంకే రకంగా ఏది జరిగినా మాకేమి ఇబ్బంది లేదు. కానీ మొన్న మోడీ గారు, ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇద్దరు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పర్సనల్ గా మాట్లాడడం జరిగింది. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన మీటింగ్ కూడా మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడంలో తప్పేం లేదు. కానీ బీజేపీ పార్టీ అయినా కానీ, పవన్ కళ్యాణ్ అయినా కానీ ఆ రకంగా బీజేపీ పార్టీ కూడా ఏంటంటే, పాకిస్తాన్ వాళ్ళ ఎంపీ గారు, కర్ణాటక ఎంపీ, బీజేపీ ఎంపీ పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు కనీసం వాళ్ళు విమర్శించి అట్లా మాట్లాడాల్సిన పద్ధతి కాదనే రకంగా మాట్లాడాల్సింది ఉంది. ఆయన పాకిస్తాన్ ఇండియాను విడదీసినట్టు ఆ రకంగా మాట్లాడడం అనేది ధర్మత కాదు. అదే రకంగా మన తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే రకంగా ఇంతకు ముందు తల్లిని బిడ్డను వేరు చేసి
చేసినట్టు చేసిండ్రు, దర్వాజాలు పార్లమెంట్ దర్వాజాలు పెట్టుకొని చేసిండ్రని మోడీ గారు మాట్లాడడం కూడా ధర్మత కాదు. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళు ఆ రకంగా దీన్ని అన్యాయంగా మాట్లాడి మళ్ళీ మాకు ఓట్లు కావాలి అది కావాలని అనడం పద్ధతి కాదు. అదే రకంగా గద్దర్ గారి గురించి కూడా వాళ్ళు మాట్లాడడం అనేది మన తెలంగాణ ప్రజలకు విప్లవ వీరుడు. అంటే మనకు తెలంగాణ ఉద్యమంలో ఆయన గేయాల ద్వారా, ఆయన ఉద్యమం ద్వారా ఎన్నో సహాయ సహకారాల ద్వారా ప్రజలను ఉత్తేజం చేసి దాన్ని తెలంగాణ ఊపుకు కొద్దిగా మనకు ఆయన పాటలు అనుకోండి, ఆయన ఉద్యమం స్ఫూర్తి కూడా మనకు పనిచేసింది. గద్దర్ గారి గురించి కూడా వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు. అది కూడా పార్లమెంట్ లో మాట్లాడి ఇవన్నీ రికార్డెడ్. వాళ్ళు కావాలని చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే రకంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ అయినా కానీ, అదే రకంగా ప్రధానమంత్రి మోడీ గారు అయినా కానీ, అదే రకంగా అమిత్ షా గారు కూడా మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు ఫస్ట్ వీటికి జవాబులు చెప్పుకోవాలి. వాళ్ళకి కనీసం చెప్పిన తర్వాత వాళ్ళ ఎంపీలు కూడా మాట్లాడకపోవడం అనేది కూడా వాళ్ళ విజ్ఞతగా విడిచిపెడుతున్నాము. ఆ రకంగా మాట్లాడడం అయితే తెలంగాణ ప్రజలు మనోభావాలను దెబ్బతీసే రకంగా ఉన్నది. దాన్ని వాళ్ళు ఎక్కడ ఏం చూపించగలుగుతారు, దాన్ని మనసులో పెట్టుకొని ఏం చేయాలని కూడా ఉన్నది. తెలంగాణ ప్రజలు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని అక్రమంగా మాట్లాడిన వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే రకంగా మాట్లాడిన మాటలను మనసులో ఉంచుకొని దానికి ఏ రకంగా జవాబు చెప్పాలో ఆ రకంగా చెప్తారు. కొన్ని ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అంటే మీకు మీటింగ్ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ముందే ఆలోచన చేసి అంటే ఈ సెకండ్ రోజు రేపే సెకండ్ రోజు జూలై సెకండ్ రోజు మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ముందు పెట్టుకునేది ఉండే, తర్వాత పెట్టుకునేది. ఓన్లీ జూలై సెకండ్ రోజు అనుకుంటే కొద్దిగా ఫుల్ టైం తీసుకొని చేసుకున్నా కానీ దానికి అన్ని రకాలుగా క్లియర్ గా ఉంటుండే. కానీ ప్రభుత్వ పరంగానైతే అనుమతులు రాలేదు. వాళ్ళు కోర్టు ద్వారా ఏదైనా చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కోర్టు కూడా ఇవ్వదని అనుకుంటున్నాము. ఏది ఏమైనా కానీ తెలంగాణ ప్రజలను అనుకోండి, దేశ ప్రజలను అనుకోండి, వేరే ప్రాంత ప్రజలైనా కానీ వాళ్ళ మాకు మాకు వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ ఇంకోళ్ళని కించపరిచే అభిప్రాయము, వేరే వాళ్ళను ఇబ్బందికరంగా మాట్లాడే అభిప్రాయం మాత్రం ఉండొద్దని మీ ద్వారా కోరుకుంటూ, వాళ్ళు ఫస్ట్ ఆ మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణను తెలంగాణ ప్రజల ద్వారా క్షమాపణ కోరాలని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. ఎప్పుడు ఏమైనా కానీ ఎంత రాజకీయంగా ఇది అధికారంలో ఉన్న మన విర్రవీగి మాట్లాడడం అనేది పద్ధతి కాదు. అక్కడ మోడీ గారిని అంటున్నాము, అమిత్ షా గారిని అంటున్నాం, పవన్ కళ్యాణ్ అంటున్నాం. రేపు ఎవరు మాట్లాడినా కానీ ఈ ప్రజలు అయితే తిరగబడతారని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. రాజునేత గారు మీరు చెప్పండి. అంటే ఏపీలో మీరు కూటమిలో ఉన్నారు, జనసేన మీరు ఏపీలో కూటమిలో ఉన్నారు. మరి తెలంగాణలో జనసేన రావటాన్ని, జనసేన దాన్ని మీరు స్వాగతిస్తారా? ఇక్కడ కూటమి కంటిన్యూ అవుతుందా మీది? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మీరు ఇందాక అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ కార్యక్రమానికి సంబంధించిన సమావేశం రేపు పెట్టుకోవడానికి ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటే అనుమతి నిరాకరించరని ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ లో వస్తుంది. వాళ్ళ జనసేన కార్యకర్తలందరూ కూడా హైకోర్టుకు కూడా పోతున్నాము, మేము ఈ రేపటి సమావేశానికి అనుమతి ఎట్లయినా తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఏ పార్టీ అయినా సభలు పెట్టుకోవడానికి, సమావేశాలు పెట్టుకోవడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా పార్టీ వాళ్ళు సమావేశాలు, సభలు పెట్టుకోవచ్చు. దాంట్లో ఎట్లాంటి ఇబ్బంది లేదు. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మళ్ళీ పోలోమని 2014 నుంచి మళ్ళా 2026 పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు అయినా కూడా మళ్ళీ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు రగల్చాలి, తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ మీద రాజకీయాలు చేయాలనేటువంటి ఒక కుటిల బుద్ధితోని ఉన్నదని మాకు అనిపిస్తా ఉంది. ఎందుకనంటే అరే 12 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం ఏర్పాటు అయి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఈరోజు మళ్ళా సెంటిమెంట్ మీదనే రాజకీయాలు చేయాలనేటువంటి కుటిల బుద్ధితోని వ్యవహరిస్తున్నాయి రెండు పార్టీలు అనేది అనిపిస్తుంది. ఒక పార్టీనేమో అప్పుడు అట్లా మాట్లాడినావు, ఇప్పుడు ఇట్లా మాట్లాడినావు అని చెప్పేసి అంటున్నారు. ఇంకొక పార్టీ ఏమో అసలే తెలంగాణ రాష్ట్రంలో రావద్దు, సమావేశాలు పెట్టుకోవద్దు అంటున్నారు. మరి అలాంటప్పుడు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా మీ శాఖను పెట్టిరు కదా, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిరు కదా. అక్కడ భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పేసి, భారత రాష్ట్ర సమితి అని చెప్పి
మిగతా రాష్ట్రాలలో కూడా మేము పోటీ చేస్తున్నామని పోటీ చేసే ప్రయత్నం చేసిరు కదా. సో ఇదేందనంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ఏ, తారతమ్యాలకు కానీ ఎలాంటి అనుమానాలకు కానీ తావులేదు. కాకపోతే ఏందనంటే ఈరోజు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద మాట్లాడకుండా, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల జీవితాలు ఆగమైన దాని మీద మాట్లాడకుండా, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఈరోజు గుక్కపట్టి ఏడుస్తున్న ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వాళ్ళ జీవితాలన్నీ ఛిద్రమైపోయినాయి. ఇప్పటికీ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేసులు ఇప్పటికీ తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ. ఆ కేసులను ఎత్తివేసేటువంటి ప్రయత్నం చేస్తలేరు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరవీరులు అమరులు అయితే వాళ్ళ కుటుంబాలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో. అవొదిలిపెట్టి ఈ రోజు మళ్ళీ రాజకీయాలు చేయాలి, సెంటిమెంట్ రగల్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే దీన్ని ఏ రకంగా అంటే మీరు బీజేపీ జనసేన రాకను స్వాగతిస్తున్నట్టే అనుకోవచ్చా మనం? అరే నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ ప్రశ్న అడిగేటోళ్ళకి నేను అడుగుతున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ సమస్యల గురించి, వాటి గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికి జనసేన రాకను మీరు అంగీకరిస్తున్నట్టేనా? మీ పార్టీ కాబట్టి, మీ పొత్తులో ఉన్న పార్టీ కాబట్టా? సార్ నేను ఏమంటున్నా అంటే పొత్తు ఉందా పొత్తు లేదా తర్వాత సంగతి, కానీ ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ రాష్ట్రంలోనైనా పోవచ్చు, పోటీ చేయొచ్చు, సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. రైట్ అండి, రైట్. ఇప్పుడు ఈ రోజు మీరు అన్నదాని ప్రకారం ఆలోచన చేస్తే మరి తెలంగాణ పార్టీలు ఆంధ్రాకి ఎందుకు పోతున్నాయి? రైట్ అండి, రాజు నేత గారు రైట్ అండి. సో ఇది అయితే జనసేన పార్టీ రేపటి రోజున ఇక్కడ గచ్చిబౌలిలో ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. దాని గురించి తెలంగాణ వాదులు, అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మనతో పాటు కౌశిక్ ఉన్నారు, జనసేన నాయకులు. కౌశిక్, మీరు చెప్పండి. అంటే తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజుల్లో అన్నం తినకుండా బాధపడిన పవన్ కళ్యాణ్ గారికి 12 సంవత్సరాల తర్వాత తెలంగాణపై ప్రేమ ఎందుకు వచ్చింది? ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. అలా సాయన గారు, మీరు మాట్లాడిన ఏదైతే అంశం పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు ఉపవాసం ఉన్నారు అనే అంశాన్ని నేను ఖండిస్తున్నా. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఆ తెలంగాణ రాష్ట్రం, మీరు ఏంటంటే ఈ వాట్సాప్ యూనివర్సిటీల వల్ల ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఏదైతే ముక్కలుగా కట్ చేసిన వీడియోలు మాత్రమే చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే 11 రోజులు అన్నం లేదు, నేను విడదీసిన విధానానికి అని చెప్పారు. కానీ తెలంగాణ ఇచ్చిన కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి, కౌశిక్ గారు ఒక్క నిమిషం. పీసీఆర్ కొంచెం బైట్ ప్లే చేయండి ఒకసారి కౌశిక్ కోసం. పవన్ కళ్యాణ్ బైట్ రాలేదా? రైట్ కంటిన్యూ చేయండి కౌశిక్ గారు, ఆ బైట్ ప్లే చేయిస్తాను మీకు నేను. కంటిన్యూ చేయండి మీరు. నేను క్లియర్ గా క్లారిటీగా ఆ బయట చూసా, అదంతా వీడియోలు చూసా, నేను ప్రతిదీ మాట్లాడుతున్నా. ఇంకొక మాట ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారికి సడన్ గా ఎందుకు గుర్తుకొచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఆదిలాబాద్ తాడాల్లో బోర్లు వేయలేదని పోరాటం చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. నల్లమల ఇష్యూ మీద పోరాటం చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. ఆ రోజు ఏదైతే ఫ్లోరైడ్ బాధిత ఉందో నల్గొండ విషయం మీద పోరాటం చేసింది పవన్ కళ్యాణ్ గారు కదా. కొండగట్టుకి ఏది 38 కోట్లు, తర్వాత తన సొంత డబ్బులు 11 లక్షలు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు కదా. గతంలో వదలు వచ్చినప్పుడు సాయం చేసింది పవన్ కళ్యాణ్ గారు కదా. ఆ రోజు మీరు ఎందుకు ఆంధ్ర నాయకత్వాన్ని మాకు వద్దు, ఆ డబ్బులు వద్దు, పవన్ కళ్యాణ్ గారు మాకు కావద్దు, మాకు అవసరం లేదని మీరు ఎందుకు మాట్లాడలేదు నేను అంటున్నా. ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్ గా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఇది ఒక తెలంగాణ రాజకీయ నాయకులకి పరిపాటి అయిపోయింది. తెలంగాణలో వాళ్ళ అస్తిత్వం కోల్పోతున్న ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రాంతీయ తెలంగాణకి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పేసి అన్నారు. నేను అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు పంజాబ్ ఎందుకు పోయారండి? మహారాష్ట్ర ఎందుకు పోయారు? వాళ్ళకేం సంబంధం నేను అడుగుతున్నా. కాంగ్రెస్ నాయకులు దేశమంతా ఉండొచ్చు, మిగతా పార్టీలన్నీ దేశమంతా ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం దేశానికి సంబంధించిన రాజకీయ విషయాల్లో మాత్రం పాల్గొనకూడదు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో నాయకుడు పెట్టారు? తోట చంద్రశేఖర్ గారిని ఎందుకు పెట్టారు అధ్యక్షుడిగా? సమాధానం చెప్పాలి కదా. కాంగ్రెస్ నాయకులు మందులు సామేల్ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, సామేల్ అన్న, ప్రజాసేవ చేయటం అంటే ఏది ఇసుకం దోసుకున్నట్టు కాదు. ఫస్ట్ మీ నాయకులు ఏదైతే కొట్టుకుంటున్నారు, ఫిరోజ్ ఖాన్ గారు పార్టీ ఆఫీస్ లో కొట్టుకుంటున్నారు, కైలేష్ నాథ్కి అవమానం జరుగుతుంది మీ పార్టీ ఆఫీస్ లో. తర్వాత కర్ల రాజేష్ మీద దాడి జరిగింది. బహుజన వర్గాలు, వెనకబడ్డ వర్గాలు అంటున్నావు కదా, కర్ల రాజేష్ కి లాకప్ డెత్ జరిగింది, నాగర్ కర్నూలు ఇష్యూ జరిగింది. ఇట్లాంటి అంశాల మీద మాట్లాడిన మీరు
ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేటప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి, చర్చలు జరుగుతాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణకి విద్వేషం జరిగింది. తెలంగాణ సమస్యల మీద జరగాలి. ఏ పార్టీకి నైతికత హక్కు ఉంది? నేను అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంది కదా, ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టారు. మేము ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడానికి వ్యతిరేకం కాదని నేను అంటలా. కానీ అంతకంటే ముందు గద్దర్ గారి విగ్రహం, తర్వాత అందశ్రీ గారి విగ్రహం, స్మృతి వనాలు ఏర్పాటు చేస్తామని చెప్పిండు. ఎందుకు మాట్లాడలా వాటి మీద? ఎందుకు చేయలా? అంటే రాజకీయాలు అవసరం వచ్చినప్పుడు, రాజకీయాలకు వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాంతీయ విద్వేషాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీ వస్తుంది, అందుకనే ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టారు. అది అందరికీ తెలియని నిజాలు కదా. దానికోసం వాడుకోవట్లేదా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కీలకంగా వ్యవహరించబోతుండో ఆ ఓట్లు ఏడైతే చీలిపోతాయో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఆ అంశం జరగకూడదని కదా రాజకీయాలు చేస్తుంది. ఇది వాస్తవాలు కదా. ఎవరికి నైతిక హక్కు ఉందంటున్నా నేను తెలంగాణ గురించి. 1200 మంది అమరులకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది? ఇల్లు ఇస్తామని చెప్పింది, పెన్షన్ ఇస్తామని చెప్పింది. 2.5 సంవత్సరాలు పరిపాలన అయిపోయింది, కనీసం ఇప్పుడు వరకు ఒకళ్ళు గుర్తించలేదు. నువ్వు అంటున్నావు కదా, నువ్వు గతంలో అనేటోడివి కదా, ఏమని శంకరమ్మకి ఎందుకు ఎమ్మెల్సీ లేదు, శంకరమ్మ ఓడిపోతే అని. నేను అడుగుతున్నా, గద్దర్ గారి కూతురు సికింద్రాబాద్ కంటోన్మెంట్ జోన్ లో ఓడిపోతే ఎందుకు టికెట్ ఇలా? అజరుద్దీన్ గారికి ఎందుకు ఇచ్చారు? మంత్రి ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ రాజకీయ విద్వేషాలు కావా? రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి కదా. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా. కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి. కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఆస్మా గారు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆస్మా గారు ఉన్నారు. ఆస్మా గారు మీరు చెప్పండి. అంటే జనసేన వాళ్ళు అంటుంది ఏంటంటే గతంలో తెలంగాణకు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు ఎప్పుడూ మీకు రాని ఇబ్బంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సంక్షేమ పథకాలకు కానీ మిగతా వాటికి కానీ డబ్బులు ఇస్తున్నప్పుడు వద్దనలేదు ఎందుకు? ఈ రోజు మాత్రం ఆయన వస్తా అంటే మీ అందరికి ఎందుకు ఇబ్బంది అని అడుగుతున్నారు. ఏంటి మీ సమాధానం? ఈ రోజు అసలు వస్తా అంటే ఇబ్బంది లేదు ఇక్కడ, కానీ తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ పడుతుంది కాబట్టి ఈ రోజు వద్దంటున్నాము. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఇచ్చినము అని తెలిసిన తర్వాత తెలంగాణ వచ్చినందుకు సంతోషించని వ్యక్తి, 10 రోజులు నిద్రాహారాలు మానేసిన అని స్వయంగా ఏపీలో చెప్పిన వ్యక్తి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ 2 రోజు రావాల్సిన అవసరం ఏముంది? అంటే ఆగండి, మధ్యలో మాట్లాడకండి. ఇప్పుడు నేను నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారని నన్ను అడుగుతున్నారు, నేను దానికి సమాధానం చెప్పాలి కదా. జూన్ 2 అనేది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. అది ఎవరు తెచ్చిరా, ఎట్లా తెచ్చిరా అది మనకు మాత్రమే తెలుసు. ఎవరెవరు దానికి సాయం చేసిరో తెలుసు. ఎంతమంది ఉద్యమకారులు ఉద్యమాలు చేస్తే వచ్చిందో తెలుసు. ఎంతమంది అమరులు అయితే వచ్చిందో మనకు మాత్రమే తెలుసు. అది కానీ అసలు రాష్ట్రం ఏర్పడ్డది అని మన మీద కుళ్ళుతోటి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రావాల్సిన అవసరం ఏముంది? అంటే ఏంది అంటే మనం ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 అనేది ఒక రిపబ్లిక్ డే, ఒక ఇండిపెండెంట్ డే ఎట్లా జరుపుకుంటామో జూన్ 2 అనేది కూడా మనకు అంత ఇంపార్టెంట్ కదా. అలాంటి రోజు ఇక్కడ సభ పెట్టే ఉద్దేశం ఏంది అంటే మీ జనసేన పార్టీ బలోపేతం కోసమే కదా. అంటే మీరు నిజంగా తెలంగాణ యోగక్షేమాలే కోరుకుంటే మిగతా రోజులు రావచ్చు కదా. మిగతా రోజులు చాలా సార్లు వచ్చిర్రు, ప్రతి శనివారం ఆదివారం వస్తూనే ఉన్నారు. ఎవరైనా అడ్డుకున్నారా? కానీ జూన్ 2 రోజే వద్దు అని ప్రత్యేకంగా చెప్తున్నామంటే ఇక్కడ మా అస్తిత్వాలపై దాడి జరుగుతుంది, మా నాయకులపై దాడి జరుగుతుంది, మా ఉద్యమకారులపై, జర్నలిస్టులపై, మాలాంటి మహిళలపై వ్యక్తిగత దాడి జరుగుతుంది కాబట్టి మేము ఖండిస్తున్నాం. లేకపోతే ఆయన ఎప్పుడు వస్తేంది ఎప్పుడు పోతేంది. చాలా మంది తెలంగాణకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వీళ్ళంతా చుట్టపు చూపులే, మనము ఇక్కడ శాశ్వతంగా ఉండేది. కాబట్టి ఇలాంటి వాళ్ళు వస్తున్నారు అంటే మనం స్వాగతించే విధంగా ఉండాలి. కానీ ఇంతమంది ఈ రోజు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇంతమంది వ్యతిరేకతల మధ్య మీరు జూన్ 2ని మమ్మల్ని ప్రశాంతంగా జరుపుకునే విధంగా చేయకుండా మీ జనసేన జెండాలు ఇక్కడ తీసుకొచ్చి ఏం చేద్దామనే ఉద్దేశంతో ఒక ఆయననేమో విగ్రహాలు పెట్టి టీడీపీ జెండాలు లేపుతున్నారు. ఇప్పుడు మీరు జనసేన జెండాలు తీసుకొస్తున్నారు అంటే ఏంది? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీలు లేవా తెలంగాణలో లేవా? మరి ఇవన్నీ పార్టీలు ఉన్నప్పటికీ మనకి జనసేన ఎందుకు, టీడీపీ ఎందుకు ఆంధ్ర పార్టీలు మనకెందుకు అంటున్నా నేను. చెప్పండి. రైట్ ఆస్మా గారు చిన్న ఈ డిబేట్ కంటిన్యూ చేద్దాం. అంటే కొంతమంది ఏమంటున్నారు ఆంధ్ర పార్టీలు మనకెందుకని కొంతమంది చెప్తున్నారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు వద్దనొచ్చు కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. రాజుగౌడ్ గారు ఉన్నారు మనతో బీఆర్ఎస్ నుంచి. రాజుగౌడ్ గారు మీరు చెప్పండి. అంటే ఇక్కడ జనసేన వాళ్ళు ప్రశ్నిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ మీ పార్టీ మీరు తీసుకెళ్ళి అక్కడ ఏపీలో పెట్టారు, మహారాష్ట్రలో పెట్టారు, అన్ని చోట్ల తిరిగారు కదా, మరి జనసేన ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేస్తుంటే మీకేంటి ప్రాబ్లం అని అడుగుతున్నారు. ఏంటి మీ సమాధానం దానికి?
ఉన్న సోదరులకు ప్యానెల్లో ఉన్న సోదరులకు నమస్కారం తెలియజేస్తూ, ప్రజాస్వామ్యమైన దేశం ఇది. మనం ఎవరు ఎక్కడ పోయినా సభలు పెట్టుకోవచ్చు, పార్టీలు పెట్టుకోవచ్చు, పార్టీలతో పాటు వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ వాళ్ళ పార్టీ పాలసీ కానీ చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేది పవన్ కళ్యాణ్ కాదు, రేపు వచ్చేది జనసేన పార్టీ కాదు, రేపు వచ్చేది బీజేపీ, తెలుగుదేశం అండ్ జనసేన అండ్ రేవంత్ రెడ్డి. బీజేపీ తెలంగాణలో ఉందండి, జనసేన తెలంగాణలో ఉంది. 2018 ఎలక్షన్ లో పోటీ చేసిందండి. కొత్తగా వచ్చేది ఏముంది? తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసింది. కౌశిక్ గారు ఒక్క నిమిషం మీకు నెక్స్ట్ మీరే మాట్లాడతారు. ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. మాట్లాడి అంత ఆతృతం ఎందుకే? మీరు చెప్పండి. ఎందుకు? రాజుగౌడ్ గారు మీరు చెప్పండి. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ అనేక సార్లు గొప్ప మాట్లాడింది. నేను సెక్యులర్ని, నేను అంబేద్కర్ వాదిని, నేను భగత్ సింగ్ బాటలో నడిచేవాడిని, నేను అన్ని ప్రాంతాలకు ప్రేమించేవాడిని అని చెప్పినోడు మరి ఆ రోజు చెప్పిన మాటలు వదిలేసి ఈరోజు మతతత్వ పార్టీతో జతగట్టి తెలంగాణకు వ్యతిరేకమైన టీడీపీతో జతగట్టి ఈరోజు తెలంగాణలో వచ్చి తెలంగాణలో ఉన్న తెలంగాణ వాదాన్ని కానీ లేకుంటే తెలంగాణ ఒక అభిమానుల ఒక ఏదైతే వాళ్ళ ఆశయాన్ని దెబ్బతీయనికే ప్రయత్నం చేస్తుండు తప్ప దీంట్లో ఎలాంటి వేరేది ఏమీ లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారు నిండు పార్లమెంట్ లో ఒకసారి చెప్పిండు, తెలంగాణను ఆంధ్రను అన్యాయంగా విడదీసిండ్రు, తల్లిని పిల్లలను వేరే చేసిండ్రు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. మరి ఆ రోజు స్పందించలేడు ఈ పవన్ కళ్యాణ్. మరి తర్వాత మొన్న బెంగళూరు ఎంపీ ఎవరైతే సూర్య తేజస్వి ఉన్నాడో ఆయన కూడా ఏమన్నాడు, తెలంగాణను పాకిస్తాన్తో పోల్చిండు. మరి ఆ రోజు ఎక్కడ పోయింది తెలుగుదేశం కానీ లేకుంటే ఈ జనసేన ఎంపీలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కానీ ఒక్కరు కూడా మాట్లాడు. మరి రేపు సభ పెడతా ఉంటుంది మీరు అంటున్న పర్మిషన్ జర ఆగని ఎందుకంత తొందరని. కౌశిక్ ఒక్క నిమిషం సీరియస్ మ్యాటర్ ఇది. కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి రాజు గారు. నేనేమంటున్నంటే ఇప్పుడు మీరు అంటారు కదా పర్మిషన్ రాలేదు, కోర్టు పోతారు. ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది వాళ్ళకు. ఇది వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఈడ చీకటి పొందం రేవంత్ రెడ్డి గారితో ఉన్నది. అవసరమైతే రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ ఇప్పించి రేపు సభ ఏర్పాటు చేస్తారు. ఎట్లయితే మొన్న ఏదైతే మన అమీర్పేటలో ఏదైతే విగ్రహం పెట్టిందో అది చూసాం కదా. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా తెలుగుదేశం జెండలు, తెలుగుదేశం నినాదాలు మాట్లాడి ఇంకేడే ఉన్నదండి ఈ పార్టీల తెలంగాణ వాదం. రైట్ అండి, ఈ పార్టీల తెలంగాణ వాదం. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని ఎవరు చెప్పారు? ఆయన కాంగ్రెస్ ఒక్క నిమిషం రాజు గారు ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి. ఈ తెలంగాణలో అనేక పార్టీలు వచ్చినాయండి. వైఎస్ఆర్సీపీ వచ్చింది, షర్మిల పార్టీ వచ్చింది, కవిత పార్టీ వస్తుంది, తీర్మార్మల్లన పార్టీ వస్తుంది. అనేక పార్టీలు వస్తే అనేక పార్టీలు రావచ్చు, చేసుకోవచ్చు. కానీ ఈ పార్టీల చిత్తశుద్ధి ఉంటే రేపు పవన్ కళ్యాణ్ గారికి వచ్చి అడుగుమనండి. 6 గ్యారంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, నా నిరుద్యోగ యువకులకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఏమైంది, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, రైతు బంధు ఏమైంది, రైతు బీమా. తెలంగాణ బిడ్డల మీద ప్రేమ ఉంటే ఈ అంశం మీద వచ్చి మాట్లాడమనండి. అంతేగాని ఈడ హైదరాబాద్ ఎలక్షన్ ఈడ హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నది కాబట్టి యాంటీ ఓట్స్ ని చేసి కాంగ్రెస్ కు లాభం చేయాలనే ఉద్దేశంతో ఇది బి టీం అనేది దిగుతుంది. హైదరాబాద్ ప్రజలు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం. రైట్ కౌశిక్ మీరు చెప్పండి. అంటే మీకు స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా.
గతంలో మోడీ గారు తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు మీరేం చేశారు, ఎంపీ సూర్య తేజస్విని మాట్లాడినప్పుడు మీరేం చేశారు, అవన్నీ అలాంటప్పుడు తెలంగాణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన మీరు ఈరోజు కేవలం టీడీపీ బీజేపీ ముసుగులో మీరు ఇక్కడికి వస్తున్నారు తప్ప అంతకు మించి లేదని చెప్తున్నారు. ఏమంటారు మీరు కౌశిక్ గారు? మేము తేజస్విని యాదవ్ గారు ఏదైతే ఎంపీ గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద ఖండించను. ఆయన ఉద్దేశం వేరు, దాన్ని ఇంటర్ప్రిట్ చేశారు. దాని తర్వాత వచ్చేసి మోదీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా వేరు, ఆ విధానాన్ని ఇంటర్ప్రిట్ చేశారు. వీళ్ళు ఏదైతే చిల్లర రాజకీయాలకు వాడుకోవడానికి అవకాశం వాడుకున్నారు. నేను అడుగుతున్నా కదా, తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ బాపు గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఏం చేశారండి? వాసాల మరికి పోయి బోవ పెట్టడానికి కేసీఆర్ గారికి టైం ఉంది కానీ 1200 మంది అమరుల్ని కనీసం నీ ప్రజా పూరే భవన్కి పిలిచి, ప్రగతి భవన్ పిలిచి కింద బోవబెట్టలో నోడివి ఏది శంకరమ్మకే ఎమ్మెల్సీ ఇత్తనాన్ని గన్ మ్యాన్లు పంపించి అవమానించిన మీరు తెలంగాణ అమరవీరుల గురించి, చిత్తశుద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారా? పాడి కౌశిక్ రెడ్డి ఎవరండి? పాడి కౌశిక్ రెడ్డి ఎవరు? మీరు ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్సీ టికెట్ గా? ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారంటున్నా? శంకరమ్మ గారికి ఇవ్వచ్చుగా. మీరు తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసింది, మీరు తెలంగాణ అస్తిత్వాన్ని వాడుకొని ఏదైతే ముఖ్యమంత్రి పదవిని అనుభవించింది, మీరు ఇన్నేళ్ళు తెలంగాణ దోచుకోలేదండి. కేసీఆర్ గారు మాట్లాడుతున్న కనీసం ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదండి. అమరవీరుల కుటుంబాలకే ఒక పెన్షన్ ఇవ్వలేదు. ఏది తెలంగాణ వాదం కోసం నినాదాలు చేసిన ఏదైతే నేల ఉందో ధర్నా చౌక్ ఎత్తేసిండు. ఉద్యమాల నినాదాల మీద మోగిన నేల కదా, అలాంటి నేలలో ఉద్యమాన్ని అంచివేయాలని చూసింది మీరు కదా, తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేయాలని మీరు కదా. అందశ్రీ రాష్ట్రగీతం రాస్తే అందశ్రీ రాష్ట్రగీతం ఎక్కడుంటే నా చరిత్ర జరిగిపోయిందని చరిత్రలో అందశ్రీని అవమానించింది మీరు కదా. మీరు కొత్తగా వచ్చి తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ అమరవీరుల గురించి శుద్ధులు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుతారు. ఇంకా నేను అడుగుతున్నా, ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత, ఎప్పుడు 2023 ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక డిబేట్కి వచ్చారు. డిబేట్కి వచ్చి ఏం మాట్లాడారు? తెలంగాణ ప్రజలు కక్కుర్తి పడ్డారు పథకాలకి. ఆంధ్ర ప్రజలకు తెలుసు సరైన నాయకత్వాన్ని, అక్కడ వ్యక్తిత్వాన్ని కించపరచలేదా? తెలంగాణ నేలని కించపరచలేదా? తెలంగాణ ప్రజలను కించపరచలేదా? ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటున్నా. 1200 మందిని 600 మంది తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర డేటా లేదన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇదే కోదండరామరెడ్డి గారు సక్కనైనోడు, పొడుగునైనోడు, తెల్లనైనోడు అని మీ కేసీఆర్ గారు చెప్తే తెలంగాణ రాంగంలోనే ఉక్కుపాదం మోపితే మీరు ఎందుకు మాట్లాడలేదండి? తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతున్నారు కదా. ఇదే ఎర్రోళ్ళ సీను గారు ఏమయ్యారు? తెలంగాణ కోసం పోరాటిన గొప్ప గొప్ప వ్యక్తులు ఏమయ్యారు? మీరు అవమానపరచలేదా? విజయశాంతి గారిని అవమానపరిచారు, కౌశిక్ గారు ఒక్క నిమిషం. ఇక్కడ మన చర్చ బీఆర్ఎస్ గురించి కాదు. కౌశిక్ గారు ఒక్క నిమిషం. కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ చర్చ డిబేట్ అవుతుంది. మన చర్చ బీఆర్ఎస్ గురించి కాదు, మన చర్చ ఇక్కడ మన చర్చ జనసేన గురించి. మీరు ఒక్క నిమిషం ఆగండి. విక్రమ్ గారు మీరు చెప్పండి, రేపటి రోజున జరగబోయే పవన్ కళ్యాణ్ సభ అంటే ఇంకా జరుగుద్దో లేదో కొంచెం డౌట్గా ఉంది. పవన్ కళ్యాణ్ సభ గురించి మీరేం చెప్తారు విక్రమ్ గౌడ్ గారు? నమస్కారం అన్న, మా ప్యానెల్ మిత్రులందరికీ, సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా బీజేపీయో లేకపోతే జనసేననో కాంగ్రెసో లేదా బీఆర్ఎస్ఓ ఈ పార్టీలకు అన్నికి సంబంధం లేదు. ఒకటి నేనేమంటా అంటే తెలంగాణ ఫార్మేషన్ రోజు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఒకటి నీకు పెట్టుకోవాలదలుచుకుంటే తర్వాత పెట్టుకో, నెల తర్వాత పెట్టుకో, 2 నెలల తర్వాత పెట్టుకో, 3 నెలల తర్వాత పెట్టుకో. ఎందుకంటే ఏదైతే తెలంగాణ ఆత్మగౌరవం ఈరోజు ఏ వ్యక్తుల పేర్లు తీసినా, ఏ వ్యక్తులను తిట్టినా మేము పోరాడేటప్పుడు పోరాడతాం. కానీ నా తెలంగాణ అనేది మా ఇల్లు లాంటిది. మా అన్నదమ్ముల మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ భేదాభిప్రాయాలు ఉన్నాయి, భిన్నంగా ఉంటది. మీరు ఓపిక లేకపోతే నేను మాట్లాడదలుచుకుంటే తెలంగాణకు ఆ సంబంధాలు కాకపోతే ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు 1000 చెప్తాను. కాకపోతే ఫస్ట్ ఒక మాట ఓపికతో నిన్నడం నేర్చుకోండి. మీరు నేనేమంటా అంటే ఇప్పుడు అవునబ్బా, మీ జనసేన పార్టీ ఆఫీస్ లో మా జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకురా, లేకపోతే మా తెలంగాణ తల్లిని అమరావతిలో పెడతారా? ఇప్పుడు అమరావతి రాజధానిలో మా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే దమ్ముందా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు? నేను ఫస్ట్ ఓపికతో ఇది ఏందంటే ఇక్కడ ఉన్న మా తెలంగాణ పీస్ఫుల్ ఉన్నది. ఇక్కడ అనేక ఉద్యమాలకు పెట్టిన ఇల్లు మా తెలంగాణ. అయినప్పటికీ మేము ఎక్కడ కూడా మీ రాయలసీమలో కత్తులు దూసుకోము, అనంతపురం లాగా మటర్లు వేసుకోము. ఫ్యాక్షనిజం మా తెలంగాణలో లేదు. మా అన్నదమ్ముల్లాగా మా కాంగ్రెస్ పార్టీ వాడైనా మావోడే, బీజేపీ పార్టీ వాడైనా మావోడే, ఎంఐఎం పార్టీ వాడైనా మావోడే. మాకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి తప్ప భేదాభిప్రాయం ఉండదు మా తెలంగాణలో. నేను ఏమంటున్నా, రేపే ఎందుకు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారి సభ అంటే ఆవిర్భావ దినోత్సవం రోజు ఎందుకు ఈ సమస్య ఎందుకు తీసుకొస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు అన్నా, పార్టీ అన్నా మాకు కూడా అభిమానం ఉన్నది.
సరే గతంలో ఆయన ప్రజారాజ్యం పెట్టి ఇక్కడ పనిచేసినా లేదా జనసేన పెట్టి చేసుకున్నా మేము ఈ విద్వేషాలు రెచ్చగొట్టే విద్వేషాలు తెలుగు రాష్ట్ర ప్రజలలో ఉండకూడదు. ఒక వర్గానికి ఒక సమాజానికి ఈ తెలంగాణ అంటే ఒక మంచి కన్నతల్లి లాంటిది. గతంలో మీరు చూసారు ఎస్ఎస్ రాజమౌళి లాంటి తండ్రి గారే చెప్పారు, మా ఆంధ్రప్రదేశ్లో నన్ను మీ స్టేటస్ చూసి గౌరవిస్తాను తప్ప తెలంగాణ వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, ఇంటికి పోగానే బువ్వ తిన్నవా బిడ్డ, ఛాయ్ తాగుతావా బిడ్డ అని అడిగే ఒక మంచి గుణం తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు. మళ్ళీ ఈ విద్వేషం రెచ్చగొట్టడానికి కారణం ఏమున్నది? ఇప్పుడు ఆయన రేపే రావాల్సిన అవసరం ఏముంది, నెల తర్వాత పెట్టు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పైన ఉప ముఖ్యమంత్రి అయినాక ఏ రోజు కూడా మాట్లాడలే కదా. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినాక అనేక మార్లు మోడీ గారిని కలిశారు. మోడీ గారిని కలిసినప్పుడు ఎగ్జాంపుల్ 42% రిజర్వేషన్ల సమావేశం ఇక్కడ ఉన్నది. అక్కడ కూటమిలో కూడా ఇప్పుడు స్వతంత్ర టీవీ ద్వారా మనం అడిగేది ఏంటంటే అక్కడ కూటమిలో కూడా బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ అనేక హామీలు పెట్టారు. ఆ హామీల మీద ఏ రోజు కూడా మన గౌరవ ప్రధాని గారు కలిసినప్పుడు ఆయన ఆ సమస్య మీద ఎత్తి చూపలేదు, అడగలేదు. పోనీ ఇక్కడ బర్నింగ్ ఇష్యూ 42% ఇష్యూ అన్ని పార్టీలు ఈ తెలంగాణలో అన్ని పార్టీలు దేశంలోనే నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటా లెఫ్ట్ రైట్ అన్ని కలిసి మేము ఇక్కడ బీసీ బంద్ ఇస్తే అందరు ముందుకు వచ్చి బంద్ చేశారు. మళ్ళీ బంద్ చేసినప్పుడు మా ఏదైతే ఈ 42% రిజర్వేషన్లు అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఆగిందో మన ప్రధానమంత్రిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడగొచ్చు కదా, ఆ ప్రధానమంత్రి మోడీజీ ఇక్కడ మా తెలంగాణలో ఇక్కడ సమస్య ఉన్నది, 42% బిల్లు మీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఆగి ఇది క్లియర్ అని అడగాలి కదా. నేను ఏమంటా అంటే ఒకటే సూటిగా చెప్పేది ఏంటంటే ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. ఎందుకంటే మత కల్లాలు రెచ్చగొట్టో కులాల మధ్యలో చిచ్చు పెట్టో ప్రాంతాల మధ్యలో మళ్ళీ చిచ్చు పెట్టో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఇది తప్పు. ఆయన సభ పెట్టుకోవాలనుకుంటే 1 నెల తర్వాత 5 లక్షల మందితో పెట్టుకోమనండి, మేము పెరేడ్ గ్రౌండ్ ఇస్తాము లేదా నిజాం గ్రౌండ్ ఇస్తాము, సరిపోకపోతే కొంగర్ కలాన్లో అద్భుతమైన 200 ఎకరాలు తీసుకొని పెట్టమనండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడమనండి. వారి ఎంపీలు ఉన్నారు, వారు ఒక ఉప ముఖ్యమంత్రి. అదే తప్ప రేపే పెడతాము అంటే ఇది ఎట్లుందంటే పొట్టి శ్రీరాములు జయంతికి పోయి జయశంకర్ సార్ జయంతి చేయాలన్నట్టు ఉంది. సందర్భం ఉండాలి కదా, ఒక సమస్య ఉండాలి కదా. ఇప్పుడు గణేశుని పండుగ అవుతుందండి, గణేశుని పండుగ అయినప్పుడు అందరు సోదరులు పనిచేస్తారు. అదే కొంతమంది ఏంటంటే ఈ విద్వేషాలు ఎట్లా రెచ్చగొట్టాలని చెప్పి గణేశుని పండుగ అయితే అప్పుడు ఆవును కోసినట్టు లేదా ఒక బర్రెను చంపినట్టు ఉట్టినే ఇవన్నీ ఏంటంటే ఏవన్నీ ఎక్కడ పీస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే తెలంగాణలో మాకు ఒక మంచి సంస్కృతి ఉన్నది. వాడు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుని అయినప్పటికీ మా ఎంబడి ఓసీ వాళ్ళు కూడా మర్యాదగానే ఉంటారు, ఎస్సీ వాళ్ళు మర్యాదగా ఉంటారు, మైనార్టీలు మర్యాదగా, మేము అన్నదమ్ములుగా ఉంటాం. ఆ సమస్యల పైన పోరాటం చేస్తాం తప్ప వ్యక్తులపైన ఏ రోజు పోరాటం జరగదు తెలంగాణలో. విషపూరిత రాజకీయాలు మా దగ్గర లేవు. మీరు ఇప్పుడు విషపూరిత ఇప్పుడు రేపు నువ్వు సభ పెడితే ఏమవుతుంది? తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం అనేది కౌశిక్ గారు చెప్పండి. చెప్పమని ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద కమర్షియల్ సినిమా ఉంటే ఒకే రోజు అల్లు అర్జున్ది, ఒకే రోజు రామ్ చరణ్ది, ఒకే రోజు చిరంజీవి గారిది వస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఒక వారం ఒకరిది, ఇంకో వారం తీసుకుంటారు. ఎందుకంటే బడ్జెట్ ఎక్కడ కూడా వీళ్ళ కలెక్షన్లు తగ్గొద్దు, వీళ్ళు ఎక్కడ కూడా క్లాష్ కావద్దని. అంటే ఒక తెలంగాణ రాష్ట్రము మేము కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రము 4.5 కోట్ల మంది ఆత్మగౌరవము మీరు అదే రోజు పెట్టడం వల్ల మీకు అసలు మీరు తెలంగాణలో రేపే పెట్టాలనే ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది? నేను అనుకున్న అంతరాయం ఏంది అంటే తెలంగాణ ప్రజలు కలిసిమెలిసి ఉండడం మీకు నచ్చట్లేదా? లేదు ప్రభుత్వాలు పక్క పెట్టిన ప్రజల యొక్క ఆలోచనలు ప్రజల యొక్క అంతిమ భావాన్ని ఎందుకు మీరు గౌరవిస్తలేదు? విక్రమ్ గారు ఒక్క నిమిషం, కౌశిక్ గారు మీరు చెప్పండి. అన్న విక్రమన్న గారిని నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఏదైతే విక్రమన్న గారు చెప్తున్నారు కదా బీసీలకి ఏమన్నా తెలంగాణలో ఏదన్నా తెలంగాణకు సంబంధించి జనసేన పార్టీ ఏమన్నా చేసిందంటే శంకర్ గౌడ్ గారు బీసీ ప్రథమంగా గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత వచ్చేసి తెలంగాణలో 8 స్థానాల నుంచి 9 స్థానాలు పోటీ చేస్తే అందులో 5 నుంచి 6 టికెట్లు బీసీలకు ఇచ్చారు. 330 మంది 36 మంది తెలంగాణ మున్సిపాలిటీలో దాదాపు 80 నుంచి 100 మంది ఇచ్చారు. కూటమిలో ఉన్న కూటమిలో మంత్రులు ఎంతమంది జనసేనకి ఎంతమంది ఇచ్చారు? జనసేనకి వెళ్ళి ఎంతమంది ఒక్క నిమిషం అండి విక్రమ్ గారు ఒక్క నిమిషం. కౌశిక్ మీరు చెప్పండి, కౌశిక్ మీరు మాట్లాడండి. తెలంగాణ
జనసేన బీఫామ్ మీద ఇచ్చిన. ఇంకొక మాట అన్నారు కదా అమరావతిలో మాట్లాడతారని. ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి? తెలంగాణకు ఉన్న పోరాట స్ఫూర్తి, తెలంగాణకు ఉన్న యువతలో ఉన్న శక్తి ఏదైతే విప్లవం ఉంటుందో అది ఆంధ్రాలో ఉండదని చెప్పిండు. ఆంధ్రాలో తెలంగాణ గురించి పోయిండు. గద్దర్ మాట్లాడిండు. గద్దర్ గురించి మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి గద్దర్ మాట్లాడారు. తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ గారు మాట్లాడారు. నేను తెలంగాణలో పుట్టును, తెలంగాణ పోరాటం చేస్తున్నాం. మీరు అడిగారుగా బీసీ బంద్లో పాల్గొన్నారని. ఎన్సీసీ గేట్ మీద మేము పాల్గొన్నాం. మీకు వీడియోలు పంపించారా? 18వ తారీఖు మేము పాల్గొన్నాం బంద్లో. మీకు వీడియో పంపిమంటే పంపిస్తా. కౌశిక్ గారు ఒక్క నిమిషం. కౌశిక్ గారు ఒక్క నిమిషం. ఆస్మా గారు మీరు చెప్పండి. ఆస్మా గారు, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు మహిళలపై అనేకమైన అరాచకాలు దాడులు చేస్తున్నారని మీరు ఏదో మాట్లాడారు. ఒకసారి చెప్పండి ఏమైంది ఆస్మా గారు? మేము వచ్చి ముందుకొచ్చి ప్రశ్నిస్తుంటే కీచక వధ ఘట్టము ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇంత ఘోరమా? ద్రౌపది వస్త్రహరణ లెక్క మాకు వచ్చే కామెంట్స్ చూస్తుంటే అసలు నిజంగా మీ నాయకుడు మీకు ఇదే నేర్పించిండా? మహిళలు ఇట్లా కించపరచమని చెప్పిండా? మహిళలు ఇట్లా ప్రతినిధి కానీ మా పార్టీలో ఉన్న ఒక్క వ్యక్తి కానీ ఎవరైనా మహిళలు కించపరిచారా? పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోడు. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోడు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించే పార్టీ మాది. మహిళల పట్ల వ్యవహరించే పార్టీ మాది. మీరు ఎవరో యూట్యూబ్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ పెడితే అది జనసేన పార్టీకి రుద్దొద్దండి. దయచేసి జనసేన పార్టీకి రుద్దొద్దు. మీరు ఒక మహిళగా మీరు ఒక మహిళగా మీ పట్ల గౌరవం ఉంది. తెలంగాణ సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. మేము గౌరవిస్తాం. ఎవరో చేసిన దాన్ని జనసేన పార్టీకి రుద్దుతాం. జనసేన నాయకుడి గురించి ఎవరు మాట్లాడారు? ఒక నాయకుడు చెప్పండి. కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి. కౌశిక్ గారు ఒక్క నిమిషం. కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఆస్మా గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అంటే ఫైనల్ గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరుగుతుంది అని మీరు చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ అడిగేది ఏంటంటే, జనసేన వాళ్ళు మిగతా పార్టీల వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి పార్టీలు పెట్టుకున్నారు, ఎక్కడెక్కడో తిరిగారు, ఎక్కడ లేనిది జనసేన తెలంగాణలో వస్తే మీకు ఇబ్బంది ఏంటి అని ఒకటి అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో తెలంగాణ గురించి గొప్పగా ఆయనకి తెలంగాణ అంటే గౌరవం ఉంది, మీరు కావాలని ఇక్కడ ప్రజా సమస్యలని అవన్నీ పక్కదో పట్టించి ఈ ఇష్యూని హైలైట్ చేస్తున్నారని మీరు చెప్తున్నారు. ఏమంటారు మీరు దీనికి? ఆస్మా గారు ఒక్క నిమిషం చెప్పండి, స్ట్రైట్ గా చెప్పండి. నేనేమంటా అంటే, మీకు ఏ రోజు దొరకలేదు అన్నట్టు మా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమే దొరికిందా? ఒక రిపబ్లిక్ డే రోజు పెట్టుకుంటారా? కౌశిక్ గారు ఒక్క నిమిషం. కౌశిక్ ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ ఒక్క నిమిషం ఆగండి. రైట్ కౌశిక్ ఒక్క నిమిషం ఆగండి. మీరు రాజు గారు చెప్పండి. మీరు చెప్పండి. ఆస్మా గారు ఒక్క నిమిషం అండి. కౌశిక్ ఒక్క నిమిషం ఆగండి. మీరు కౌశిక్ ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పండి. రాజు గారు మీరు చెప్పండి. 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ మీద ప్రేమ పుట్టుకొచ్చిందా పవన్ కళ్యాణ్ కు? ఒకటి. కౌశిక్ ఒక్క నిమిషం ఆగాలి మీరు. కౌశిక్ గారు ఒక్క నిమిషం. కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగండి మీరు. కౌశిక్ గారు మీ దగ్గర సమాధానం లేక అరుస్తుంటుంది. ఒక్క నిమిషం ఆగండి మీరు. కౌశిక్ గారు
కొత్త ఎవరు బిచ్చగానికి తెలంగాణోడే దొరుకుతున్నాడు, తెలంగాణోడు పొడుస్తున్నాడు కొత్త కొత్త వెనుకొట్టుకోవాలి. కొత్త బిచ్చగానికి ఆత్రం ఎక్కనంట. పొద్దారు కదా ఈ అన్నట్టు. విధంగా పొద్దురు గది ఆత్రం మీరు కొత్త ఎక్కనంట. బిచ్చగాళ్ళే, ఆంధ్ర పోయారు, మహారాష్ట్ర పోయారు, కాంగ్రెస్ తమిళనాడు పోయారు, లేకపోతే ఉత్తరప్రదేశ్ పోయారు, పంజాబ్ కౌశిక్ పోయారు. కౌశిక్ వాళ్ళందరినీ తీసుకొచ్చి కౌశిక్ సభలో కౌశిక్ ఒక్క నిమిషం ఆగు, కౌశిక్ ఒక్క నిమిషం ఆగండి మీరు. కౌశిక్ గారు ఒక్క నిమిషం కౌశిక్ గారు ఒక్క నిమిషం. కించపరిచే విధంగా ఒక్క విషయం మాట్లాడినా నేను సహించనన్నా. పద్ధతి భాష విధానంలో కరెక్ట్ గా మాట్లాడితే మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ కొత్త విషయాలు ఆ పదాన్ని నేను ఉపసంహరించుకోవాలి. నేను అట్లా మాట్లాడితే ఆ విధానాన్ని ఒప్పుకోండి ఖచ్చితంగా, దయచేసి. రాజుగౌడ్ గారు ఇప్పుడు అదంతా ఇర్రలెవెంట్ మనకి. ఒక్క నిమిషం ఆగండి. విక్రమ్ గారు మీరు కంక్లూడ్ చేయండి. విక్రమ్ గారు మీరు కంక్లూడ్ చేయండి. నేను ఏమంటానంటే రాజు గారు ఇప్పుడు ఆ టాపిక్ అనవసరం మనకి. ఆ టాపిక్ ఇక్కడ మనకి చర్చ కాదు. ఆయనకి ఎన్ని పెళ్ళి అయితే మనకెందుకు ఇప్పుడు మన చర్చ దాని గురించి కాదు, తెలంగాణ గురించి మన చర్చ. దాని గురించి మాట్లాడండి మీరు ఏమైనా మాట్లాడి ఉంటే. కౌశిక్ ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ మీరు ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ ఒక్క నిమిషం. కౌశిక్ ఒక్క నిమిషం ఆగండి మీరు. రైట్ 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 ఒక్క నిమిషం. ఇలా అందరూ మాట్లాడితే మన చర్చ ఉపయోగం లేదు. ఒక నిమిషం కౌశిక్ నువ్వు కౌశిక్ సైలెంట్ గా ఉండండి మీరు. కౌశిక్ ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ ఒక్క నిమిషం ఆగండి మీరు. కౌశిక్ ఒక్క నిమిషం ఆగండి మీరు. ఒక్క నిమిషం ఆగండి. విక్రమ్ గారు మీరు కంక్లూడ్ చేయండి. నేను చెప్పేది ఒకటే మాట. రాజు గారు ఒక్క నిమిషం ఆగండి. రాజు గారు ఒక్క నిమిషం ఆగండి. విక్రమ్ గారు మీరు కంక్లూడ్ చేయండి. విక్రమ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సభ పెట్టడం అంటే అది సరైన పద్ధతి కాదు. Right. తెలంగాణ ఆవిర్భావ దినం ఎందుకంటే అది మా తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజు. మా తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజును అవమానిస్తామంటే ఏ పార్టీ వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. రైట్ అండి. రైట్ అండి. కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగండి మీరు. కౌశిక్ గారు మిమ్మల్ని మ్యూట్ చేయాల్సి ఉంటుంది. మేము కౌశిక్ గారు మిమ్మల్ని మ్యూట్ చేయాల్సి ఉంటుంది. కౌశిక్ మ్యూట్ చేయండి. రేపు తెలంగాణ రాష్ట్రం కులాలకు మతాలకు తెలంగాణ వ్యవస్థను తెలంగాణ వాళ్ళకి పంచాయతీ పెట్టి తెలంగాణ అవమానం చేద్దాం అనుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రం చెప్పాలి. మీరు తెలంగాణ నిరుద్యోగుల కోసం పోరాడుతున్నారు కదా, ఒక అంశాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడారు, తెలంగాణ నాయకత్వం ఎక్కడ మాట్లాడింది ఇదే కదా. రైట్ రైట్ ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్రం భద్రపరిస్తే రైట్ అండి. రైట్ 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 ఒక్క నిమిషం. రైట్. సో మొత్తానికైతే ఇది అంశం. రేపటి రోజున అంటే తెలంగాణ వాదులు ప్రధానంగా అబ్జెక్ట్ చేస్తుంది ఏంటంటే మిగతా రోజులు 12 సంవత్సరాలు రాని ప్రేమ ఈ రోజు ఎందుకు పుట్టుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారికి, దట్టు రేపటి రోజున అంటే జూన్ 2నే ఎందుకు పెట్టాలి, మిగతా రోజులు పెట్టుకోవచ్చు కదా అనే అంశాలు ప్రధానంగా తెలంగాణ వాదుల నుంచి వినిపిస్తున్న అంశాలు. మరి ఇంతవరకు అయితే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రాలేదు. మరి చివరి నిమిషంలో హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏమైనా పర్మిషన్ వస్తుందో ఏంటో చూడాలి. ఇది ఇవాళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.